హాయ్ హలో అందరికీ జై గణేష్ అండి. అందరికీ నవరాత్రోత్సవ శుభాకాంక్షలు. మేమైతే నవరాత్రోత్సవంలో భాగంగా దీపాలంకరణ కొరకు ప్రిపరేషన్ చేస్తున్నామండి. ఈ నవరాత్రోత్సవాలలో భాగంగా 8వ రోజు ఇలా దీపాలంకరణ అలాగే మహా నైవేద్యం ప్రోగ్రామ్స్ అయితే పెట్టుకున్నాం. గణపతి ముందర రంగురంగుల కలర్స్తో మేమందరం అయితే రంగోలీని ప్రిపేర్ చేసుకున్నామండి. ఇలా చేయడం మాకైతే హ్యాపీగా అనిపించింది. నార్మల్గా కలర్స్తోనే కాకుండా ఇక్కడ వినాయకుడికి ఎంతో ఇష్టమైన గరకను కూడా ఇక్కడ ఉపయోగించాము. ముందుగా ఇక్కడ సర్కిల్ని డ్రా చేసుకొని దానిలో ఒక 2 కలర్స్ని షేడింగ్లో తీసుకున్నాము. ఆ తర్వాత దానిపై నుంచి ముగ్గు పిండితో వినాయకుడి రూపాన్ని అయితే డ్రా చేసాము. దాన్ని రౌండ్ చుట్టూ వినాయకుడికి ఎంతో ఇష్టమైన గరకతో డెకరేషన్ చేశాం. ఆ తర్వాత చుట్టూ కలర్లు వేసి దాని చుట్టూ పూలతో అలంకరణ చేశాం. అలా మొత్తం డెకరేషన్ అంతా ఒక 1 అవర్ పట్టిందండి. మా రెసిడెన్సీలో ఉన్న వాళ్ళందరము మనిషికి ఒక 21 దీపాల వరకు పిండి దీపాలు తీసుకొచ్చి అందులో సెట్ చేసుకున్నాము. పంతులు గారు వచ్చాక గణపతి పూజను మొదట చేశారు. ఆ తర్వాత మేము అందరము తీసుకొచ్చిన నైవేద్యాలన్నింటినీ సెట్ చేసి ఆ నివేదన కూడా జరిగాక దీపాలంకరణ ప్రోగ్రాం అనేది ప్రారంభించాము. మొదట పంతులు గారు ప్రారంభించాక మిగతా వాళ్ళందరము ఆ దీపాలన్నింటినీ వెలిగించాము. దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపర్ నమోస్తే శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం సుఖ సంపదం శత్రుబుద్ధి వినాశంచ దీపజ్యోతిర్ నమోస్తుతే అంటూ అందరము ఆ దీపాలని వెలిగించాం. ఇలా సామూహికంగా ఆ మహాగణపతి ముందు దీపాలంకరణ చేస్తే మనసుకు ఎంతో ఆహ్లాదంగా అనిపించింది. ఈ గణపతి నవరాత్రోత్సవాలు అందరూ ఐక్యతగా కలిసి ఉండడానికే వచ్చిందా అన్నట్టుగా అనిపిస్తుంది. ఇలా నవరాత్రోత్సవాల్లో ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమము పెట్టుకొని మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. మా సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.